నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మిని. పండరీపురంలో చూడవలసిన ప్లేసుల్లో ఇదొక ప్లేస్ అండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది ఈ ప్లేసు. బయటికి చూడ్డానికి ఒక దేవాలయంలాగా, టెంపుల్‌లాగా కనిపిస్తది. కానీ ఇది దేవాలయం కాదు. ఇది ఒక మ్యూజియం అన్నమాట. మన అన్ని పురాణాల్లో ఉన్న రూపాలన్నిటిని విగ్రహ రూపంలో ఇక్కడ నిర్మించారు. మహాభారతం కానీ, రామాయణం, భాగవతం, భాగవతంలో కృష్ణావతారాలు అన్నీ కూడా ఇక్కడ చిత్రాల రూపంలో చిత్రీకరించారనమాట. ప్రతి దేవతా రూపం కనిపిస్తది మనకి. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఎంటర్ అయ్యామన్నమాట లోపలికి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇది పద్మ వ్యూహం అండి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మధ్యలోంచి బయటికి రావడం అసాధ్యం అది. లాస్ట్ వరకు చివరి వరకు చూసి బయటికి రావాల్సిందే. ఎలా వెళ్తున్నామో, ఎలా వస్తున్నామో కూడా అసలు తెలీదండి. కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. కానీ ఈ చిత్రాలన్నీ కూడా చాలా బాగున్నాయి. మాకైతే చాలా నచ్చింది. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతది. కింద లైన్‌లో అంతా ఒకసారి తిరిగి చూసేసిన తర్వాత మళ్ళీ మెట్లుంటాయి. సెకండ్ స్టెప్ ఎక్కాలి. అలాగా స్టెప్ బై స్టెప్ ఉంటదనమాట. లాస్ట్ పై వరకు వెళ్తాం. అలాగే మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్లుంటాయి. కిందకి గుహలా ఉంటుందనమాట. అందులోంచి మళ్ళీ కిందకొచ్చేస్తాం. వెళ్ళిన వే కాకుండా మళ్ళీ ఇంకొక వేలోకి మనం బయటకొస్తాం. చూడ్డానికి అంతా ఒకేలా ఉంటుంది కానీ రకరకాల విగ్రహాలుంటాయండి. छत्रपति शिवाजी का పైనుంచి చూస్తే ఇలా ఉందన్నమాట.
ఇప్పుడు లోపలంతా చూసిన తర్వాత లాస్ట్ పై స్టెప్ అన్నమాట. పైకి వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ శివ పార్వతులు, విష్ణుమూర్తి, గరుడ వాహనుడు, వీళ్ళందరూ కూడా హనుమ, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. తర్వాత ఏం చూసామన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.